అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఏదో ఒక రెచ్చగొట్టే ధోరణో లేకపోతే ఒక వార్నింగ్ లాగో చేసే పరిస్థితి ఉంది. సో నిన్న కంప్లైంట్ బాక్స్ లాగా ఒకటి పెడతాము. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేకపోతే అధికారుల నుంచి ఎస్పెషల్లీ అధికారులకు కూడా వార్నింగ్ లాగా ఉంది. ఇది అధికారుల నుంచి ఎవరైనా మిమ్మల్ని ఒత్తిడి చేసిన ఇబ్బంది పెట్టినా మీరు దానిలో కంప్లైంట్ ఇవ్వండి. ఆ యాప్లో డిజిటల్ లైబ్రరీ మన దగ్గరికి వచ్చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. రాగానే సినిమా చూపిద్దాం అంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు బెంగళూరు నుంచి వస్తారా, ఎప్పుడెప్పుడు ప్రెస్ మీట్లు పెడతారా, ఎప్పుడు ట్రోలింగ్ కంటెంట్ ఇస్తారా అని చెప్పి జనాలందరూ వెయిట్ చేస్తున్నారు. ఆయన అలాగే మరి ఒక జోకర్ లాగానో మరి ఆయన బ్రెయిన్ పని చేస్తుందో, మరి ఈ కేసుల ఒత్తిడి వల్ల ఆయనకి ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియట్లేదు. ఆయన బెంగళూరు నుంచి రావడం జరిగింది, గవర్నర్ గారిని కలవటం జరిగింది సతీ సమేతంగా. ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒక బెదిరింపు ధోరణిలో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సార్కి అసలు ఎప్పుడూ కూడా లైవ్ ప్రెస్ మీట్లు పెట్టడం ఎప్పుడు అలవాట్లేదు, ఎప్పుడు రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెడతారు. అయినా కూడా స్టిల్ ట్రోలింగ్ కంటెంట్ ఇస్తూనే ఉంటారు. ఇకపోతే డిజిటల్ డైరీ అండ్ డిజిటల్ ఏదో సంథింగ్ ఏదో లైబ్రరీ అనే యాప్ ఏదో చెప్తున్నారు. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న విషయం గమనించానండి. టెక్నాలజీ యూజింగ్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారి సొంతం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతున్నారని నేను గర్వంగా చెప్తాను. అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అతనికి. సరే, ఇక ఆ డిజిటల్ డైరీ దగ్గరికి వద్దాం. జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే అడుగుతున్నా, డిజిటల్ డైరీ పెట్టమంటున్నావు, కేసులని ఇబ్బంది పడిన వాళ్ళందరినీ అందులో ఫీడ్ చేయమంటున్నావు, యాప్లో పెట్టమంటున్నావు, సాక్ష్యాధారాలతో పెట్టమంటున్నావు. ఓకే, పెడతారు. అన్నిటికన్నా ముందు నీ బాబాయ్ కూతురైన సునీతమ్మ గారి నుంచి ఒక ఫిర్యాదు వస్తుంది. గత 5 సంవత్సరాల నుంచి తమరు తేల్చలేని బాబాయ్ హత్య ఏదైతే ఉందో అందులో ఫోన్ కాల్స్ డీటెయిల్స్ ఎవరి అయితే ఉన్నాయో వారికి ముందు రోజా గారు చెప్తున్నారు, మేము అధికారంలోకి వస్తే ఎగిరెగిరి తంతామని. అమ్మ రోజా గారు, అధికారంలోకి వద్దు, ఇప్పుడే ఎగిరెగిరి తన్నండి, బాబాయ్ హత్య చేసిన వాళ్ళని ఎగిరెగిరి తన్నండి. అందరూ శ్రీమూర్తులందరూ మిమ్మల్ని హర్షించి మీకు దండలేసి దండం పెడతారు. ఎందుకంటే బాబాయ్ కూతురైన జగన్మోహన్ రెడ్డి చెల్లెలైన సునీతమ్మ గారిని కంట శోష పెట్టిస్తున్నాడు. ఎక్కిన గుమ్మం ఎక్కకుండా తిరుగుతుంటే ఆమెని క్యారెక్టర్ అసాసినేషన్ చేయించిన ఈ దౌర్భాగ్యం మీద ముందు కేసు ఫైల్ అవ్వాలి, ముందు ఆ డిజిటల్ లైబ్రరీలో వెళ్ళాలి. ఓకే, అండ్ వీళ్ళు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే ఏ టైప్ ఆఫ్ బెదిరింపు. ఎగిరి తంతాం, మేము సీఎం జగన్ అన్న సీఎం అయిన తర్వాత ఎగరేసి తంతాం. అసలు అవ్వాలి కదమ్మా, అవ్వాలిగా. కలలు కను, తప్పులేదు, మరి అతిగా కనకు, రేపు నీకే దెబ్బ అయిపోతుంది. నిన్ను క్షమిస్తున్నారో నిన్ను తొందరలోనే లోపలేస్తారో అనే భయంతో నువ్వు మేకపోతు గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకుని నువ్వు నీ జగనన్న ఎంత నాటకాలు ఆడుతున్నారో అందరికీ తెలుసు. అంటే పబ్లిక్కి ఒక ఇంటిమేషన్ ఇస్తున్నారు. పబ్లిక్ అంటే ఐ మీన్ టు సే వ్యవస్థల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్స్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, వీళ్ళందరికీ ఇండైరెక్ట్గా టీడీపీ క్యాడర్కి, వీళ్ళందరికీ కూడా ఇండైరెక్ట్ ఒకలాంటి బెదిరింపు. మేము తప్పులు చేసాం, మా మీద ఇప్పుడు మీరు వదిలేకపోతే రేపు మిమ్మల్ని ఎందులో దాంట్లో ఇరికిస్తాం. పోయినసారి చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసు పెట్టి ఎలా అయితే ఇరికిచ్చామో రేపు మేము అలాగే ఇరికించబోతున్నాము అని చెప్పి ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. అంటే తప్పులు చేసే క్షమించాలా అని నేను ప్రజలను అడుగుతున్నా. ప్రజలు ఆల్రెడీ ప్రజలు వేసిన ఓటులతో 2024 ఎలక్షన్లో 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వాళ్ళని కూర్చోబెట్టిన సంగతి మనకు అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా కొంచెం కూడా ప్రతి దాంట్లో స్కామ్ చేశారు. ఇవాళ లిక్కర్ స్కామే చూస్తున్నాం. ఇందులో అరెస్ట్ అవుతుంది, భారతీరెడ్డి గారు అరెస్ట్ అవుతారా, జగన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా అని ఒక భయాన్ని అయితే మాత్రం మనం వాళ్ళ కళ్ళలో స్పష్టంగా చూస్తున్నాం. దాని నుంచి తప్పించుకోవడానికి ఈ మెహర్బానీలు, ఈ యూటర్న్ రాజకీయాలనే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ అలవాటైన విషయం, మనందరికీ తెలిసిన విషయం. అది వీళ్ళ కొత్త ఏం కాదు. నేనైతే చెప్తున్నానండి, ఎవరు తప్పు చేసినా దానికి శిక్షార్హులు, శిక్షించి తీరుతారు. ఏంటి ఆవిడ మళ్ళీ నాకు ఒక కామెడీ అనిపించిందండి. కసిరెడ్డి గారికి ఏం సంబంధం లిక్కరు, మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం అంటే అందులో పెత్తనం చేసుకుని డబ్బులు మూటలు పుచ్చుకుంటే ఖచ్చితంగా సాక్ష్యాధారాలు ఉంటేనే కోర్టు శిక్షలు వేస్తుందమ్మా. కొంచెం లీగల్గా తెలుసుకో తల్లి. నువ్వెక్కడ రాజ్యాంగబద్ధంగా నువ్వు పదవులు ఎలగబెట్టావో నాకైతే తెలియదు, కానీ నువ్వు తప్పులు చేసావు, నీ కూడా బయటికి తీస్తారు, నీ స్కామ్లు కూడా బయటకు వస్తాయి. తొందరలోనే నీకు కూడా ఫుడ్ పెడతారు, జైలు ఫుడ్ నీకు కూడా తప్పనిసరిగా నీకు నీ జగనన్నకి రాసుంది. ఏదో ప్రజల్లో సింపతి పొందుదామని ఎదవ నాటకాలు ఆడితే
రేపు వచ్చి ఆ 11లో కూడా 11 రావు సరికదా, మేబీ ఒకటి కూడా వస్తుందో రాదు, అది ధర్మ సందేహమే. ఈ రోజున నోట్ల కట్టలు బయటపడుతున్నాయి హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో కానీ. ఇంకా మొన్నటి వరకు కూడా ఉండవల్లిలో కూడా అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఏదైతే బాక్సులు చేరాయో అవన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా చెప్తున్నారు అన్నారు. ఈడీ తేల్చిన లెక్కలే దాదాపు 3,500 కోట్లు అయితే షర్మిల గారు చాలా బాహాటంగా చెప్తున్నారు, ఇది 3,500 కోట్లు కాదు, 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అవి మొత్తం నిగ్గు తేల్చండి అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారంటే కనీసం వీళ్ళకి అంటే కొన్ని వేల మంది లక్షల మంది వ్యాధుల బారిన పడ్డారు, కొన్ని వందల మంది చనిపోయారు అని కనీస సానుభూతి, చెల్లెల మీదే సానుభూతి లేదండి. చెల్లెలు పసుపు చీర కట్టుకుందని వ్యంగ్యం వెటకారం చేసిన పెద్ద మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. మొన్న గవర్నర్ని కలవటానికి వెళ్ళినప్పుడు భారతిరెడ్డి గారు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు సార్? ఎల్లో కలరే కదా. అంటే ఎల్లో మీకు ఇష్టమైనప్పుడు మీ సానుభూతి కోసం ఎల్లో వేసుకోవచ్చు, చెల్లెలు వేసుకుంటే అది తప్పు. రాంగ్ డైవర్షన్ చేయడానికి, చెల్లెల్ని తిట్టడానికి ఎల్లో వేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా నడుచుకుంటుందని ఒక రాంగ్ డైవర్షన్ చేయడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి మీరు ఎటైనా సరే తిప్పుతారు. మీరు చేసిన దౌర్భాగ్యం ఇవాళ 11 కోట్ల రూపాయలు హైదరాబాద్లో హాట్ క్యాష్ దొరికింది లిక్కర్కి సంబంధించి సిట్ వాళ్ళకి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బంతా? మొన్న విజయవాడ వాళ్ళని చూస్తే అక్కడ పాపం వాచ్మెన్ ఎవరో అతను చెప్పాడు, పొద్దున పూట పెట్టెలు వస్తూ ఉంటాయండి, సాయంత్రం అప్పుడు వెళ్తూ ఉంటాయండి, ఆఫీస్ ఫైల్స్ అని చెప్పారు అని చెప్పి అతను చెప్తున్నాడు. దానికి ఒక ఫేక్ అకౌంట్స్ పెట్టించుకుని సోషల్ మీడియా పరంగా వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, ఎవరికో డబ్బు ఇచ్చి చేపించారు నాకు అబద్ధం. ఎంతమందిని కళ్ళు మూయిస్తారు, నిజాన్ని ఎంత కప్పిపుచ్చాలని చూస్తారు మీరు, ఎన్ని అబద్ధాలను నిజాలు చేయాలని చూస్తారు, నిజాలను అబద్ధాలు చేయాలని చూస్తారు. మీరు మీ తప్పుడు బతుకు మానుకోకపోతే ఇంకా కూడా ప్రజలు మిమ్మల్ని ఊస్తారు. చివరిగా రేణు గారు, అంటే ఈ రోజున గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం తాలూకా కానివ్వండి, లేకపోతే పరిశ్రమలు లేక నిరుద్యోగులకు మిగిలిపోయిన వాళ్ళ కోసం కానివ్వండి, సింగపూర్ పర్యటన ప్రత్యేకంగా పెట్టుకొని పెట్టుబడులు పరిశ్రమలు తేవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రివర్గం కానీ వెళితే ఈరోజు మాజీ ఐటీ శాఖ మంత్రి గారు ఆయన గుడివాడ అమర్నాథ్ గారు ఆయన మాట్లాడుతూ ఆయన అంటూ అసలు వాళ్ళు ఏదో అక్కడ డబ్బులు దాచుకోవడానికి కోసం వెళ్ళారని ఒక ఆయన అంటే, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అయితే అసలు అది క్వాంటమ్ వ్యాలీ కాదు ఫిషర్ వ్యాలీ అన్నట్టుగా ఆయన మాట్లాడటాన్ని. అసలు వీళ్ళకి చదువుకున్నారా లేదంటే చదువును కొనుక్కొని వచ్చారా లేదా చదువుకున్నామని అబద్ధం చెప్తున్నారా నాకైతే అర్థం కావట్లేదు. ఫిష్ మార్ట్లు అంటే చేపల కొట్లు, నేనేమి చేపల వాళ్ళని నేను ఇన్సల్ట్ చేయట్లేదండి. ఇట్స్ హ్యూజ్ బిజినెస్. అది ఎప్పుడు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసినప్పుడు ఇట్స్ అ హ్యూజ్ బిజినెస్. చేపల మార్ట్లు అనేవి ఒక్కొక్క కొట్టును పెట్టి దాన్ని వ్యాపారం కింద చూపిస్తున్నారే, సిగ్గు లేదా అమర్నాథ్ రెడ్డి అని నేను అడుగుతున్నా. కోడిగుడ్లు అంటావు, బొబ్బట్లు అంటావు, పచ్చళ్ళు అంటావు, ఒక ఐటీ మినిస్టర్గా ఉండి నువ్వు ఉద్ధరించింది ఏంటి? ఇవాళ సింగపూర్ వెళ్తే ఆంధ్ర రాష్ట్ర పరువు సింగపూర్లో జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో తీశాడో మనం సుస్పష్టంగా చూసాం. అతను సింగపూర్లో డెవలప్మెంట్, అమరావతిలో డెవలప్మెంట్ జరగాలంటే కొన్ని కోట్లు డిమాండ్ చేశాడంట. అవి ఇవ్వలేక వాళ్ళు డ్రాప్ అయ్యామని చెప్పి నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. ఇంకా కూడా ఎవరిని ఉద్దేశించి ఎవరిని మభ్యపెట్టడానికి ఈ దౌర్భాగ్యం అంతా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడో ఏదో ఆంధ్ర ప్రజలు ఎంతో కొంత పుణ్యం చేసుకున్నారు కాబట్టి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చింది, సుపరిపాలన వచ్చింది. ఇందులో ప్రజలు చాలా సుస్పష్టంగా ఓటేసి వాళ్ళ నిర్ణయాన్ని తెలియచెప్పారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మొదలైంది, ప్రతిదీ రిటర్న్ అవుతుంది. తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర సజీవంగానే మిగులుతుంది. జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్యుడి చేతిలో పెట్టి మళ్ళీ వెంటిలేటర్ మీదకి పంపించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయితే సిద్ధంగా లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.